ఇన్ కేస్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కొంటుంటే ఒక 3 విషయాలు ఆలోచించండి. 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్, 7 సంవత్సరాల వర్షన్ అప్డేట్స్ ఇస్తాను ఒకటి చెప్తున్నాడు, 8 ఇయర్స్ వస్తాయని ఇంకొకటి చెప్తున్నాడు. మీ దగ్గర ఉన్న ఫోన్ నిజంగా 8 ఇయర్స్ ఉంటుందా? 8 ఇయర్స్ నడుస్తుందా? అండ్ రెండు వచ్చేసి 6 మంత్స్కే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తున్నాయి. 1 ఇయర్ తర్వాత బ్యాటరీ టోటల్గా దొబ్బేస్తుంది. మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి, గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ తట్టుకొని మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ని 5-6 ఇయర్స్ వాడేది నిజమేనా? సో మీలో ఎంతమంది ఇప్పటి వరకు 2020లో మ్యానుఫ్యాక్చర్ అయిన తయారైన శాంసంగ్ S20 అల్ట్రా ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పటికి వాడుతున్నారు? పోనీ S21 అల్ట్రా వాడుతున్నారా? S22 అల్ట్రా ఎంతమంది వాడుతున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఇదే అనమాట. సో మీరు ఈ సేల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 100% మీకు యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర కర్వ్ డిస్ప్లే ఉన్నట్టయితే వాటికైతే మెంబర్స్ అయితే మనం సప్లై చేస్తున్నాం. బై 1 get 1 వస్తుంది 270 రూపీస్కి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వాట్సాప్ లింక్, అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోండి. సో మీకు క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, బాగుంటుంది. జెల్లీ మెంబ్రేన్ అనమాట ఇది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు నేను 2 అడుగుతాను. ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేది మీ ఇష్టం, చేస్తే చేయండి, లేకుంటే లేదు. నేను పెద్ద ఈ వీడియోకి అయితే ప్రెజర్ పెట్టాను అనమాట. సో మెయిన్ వెళ్తే, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అందరూ విపరీతంగా ప్రమోట్ చేసేది ఏంటంటే చీప్ డీల్స్, లూట్ డీల్స్, బంపర్ డీల్స్లో వస్తున్నాయి, చాలా తక్కువకి వస్తున్నాయి అని ప్రమోట్ చేస్తున్నారు. నిజమే. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఈ సేల్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే రాబోతున్నాయి. సో ఒక్కొక్క ఫోన్ మీద ఇప్పటికే మోటో ప్రైస్ డ్రాప్లు ఇచ్చేసింది. ఇంకా చాలా ఫోన్స్ అయితే ప్రైస్ డ్రాప్లు ఇస్తాయి కూడా. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అయితే అసలు హాఫ్ ఆఫ్ ద కాస్ట్కి అయితే సేల్ చేస్తున్నారు. సో అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనొచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను ఒక్క విషయాన్ని అయితే మాట్లాడాలి. ఈ అప్గ్రేడ్స్ గురించి ఒక్క విషయం అయితే మాట్లాడతాను. ఈ రోజుకి S20 అల్ట్రా వాడేవాళ్ళు లేడు, S21 అల్ట్రా వాడేవాళ్ళు లేడు, S22 అల్ట్రా వాళ్ళు లేరు. ఎందుకంటే వీటిలో వర్స్ట్ ప్రాసెసర్ ఫెయిల్యూరు. సో ఒక్క 1 ఇయర్కి నుంచి కూడా వాళ్ళు బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. గూగుల్ 7 సిరీస్కి వెళ్తే ఒక్కడ కూడా గూగుల్ 7 సిరీస్తో ఇప్పటికి వెళ్ళేవాళ్ళు లేడు. 6 సిరీస్ అంతే. సో ఇప్పుడు 8 సిరీస్ కూడా అంతే. ఇప్పుడు వచ్చి 9 సిరీస్ అయితే చెప్తున్నారు, కానీ అవి ఎంతవరకు లాంగ్ స్టెబిలిటీ ఉంటుందో తెలియదు. మరి ఇంత ఫ్లాగ్షిప్, ఇంత కాస్టెస్ట్ ఫోన్సే 1 or 2 ఇయర్స్ వాడలేని పరిస్థితుల్లో వాటికి 7 ఇయర్స్ ఇస్తే ఏంది, 5 ఇయర్స్ ఇస్తే ఏంది, 4 ఇయర్స్ ఇస్తే ఏంది భయ? అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్, టైం వేస్ట్ మనీ అండ్ అదంతా కూడా మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడ అందరూ అప్గ్రేడ్స్ మీద పిచ్చిగా పడుతున్నారు, కానీ ఈ ఆండ్రాయిడ్ వర్షన్ అప్గ్రేడ్స్, సెక్యూరిటీ ప్యాచెస్ అయ్యేదేం లేదు. గుర్తుపెట్టుకుని ఇవి ఉండాలి. కాకపోతే అన్ని సంవత్సరాలు చెప్పి అసలు ఫోన్లో మ్యాటర్ లేకుండా తయారు చేయడం వేస్ట్ అని నేను చెప్తాను, ఫస్ట్ పాయింట్. రెండు వచ్చేసి లాంగిటివిటీ అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడితే, ఇప్పటికీ నాకు తెలిసి లాస్ట్ 5 years బ్యాక్ తయారైన ఫోన్స్లో ఇప్పటికీ ఎన్ని ఫోన్స్, ఏమేమి మోడల్స్ మార్కెట్లో రన్నింగ్లో ఉన్నాయంటే, OnePlus నుంచి ఆ 8 సిరీస్ ఏదో 8 Pro ఒకటి రన్నింగ్లో ఉంది. నాకు ఎక్కువ, ఎందుకంటే ఈ విషయం నేను ఒక్కటి మాత్రమే చెప్పగలను. నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నాను, ఈ బిజినెస్, ఈ మెంబరింగ్ కానీ, గేమింగ్ సెరామిక్ మ్యాట్స్ కానీ, నాకు ఆర్డర్స్ వచ్చేటప్పుడు మోస్ట్లీ నేను చెప్పి ఈ మొబైల్స్ మాత్రం ఇప్పటికీ జనాల దగ్గర వాడుతున్నారు. ఆల్మోస్ట్ శాంసంగ్లో వచ్చేసి S20 FE అక్కడక్కడ వాడుతున్నారు, అదొక్క మోడల్ వినిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ OnePlusలో చూస్తే ఈ 7 Pro కొందరు వాడుతున్నారు, 8 Pro వాడుతున్నారు, అలాగే 9 సిరీస్ కూడా కొందరు వాడుతున్నారు. ఇవి రెండు నాకు బాగా వినిపిస్తున్నాయి. అలాగే తర్వాత వివో నుంచి అయితే మాత్రం నాకు IQ9 Pro అసలు ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదనుకుంటాను. ఆ పెద్దగా వివో మొబైల్స్ 2 years బ్యాక్ మొబైల్స్ నాకు పెద్దగా రాలేదు. IQ3 అని ఒకటి వచ్చింది, అసలు దాని మాటే లేదు. అండ్ ఆ తర్వాత నాకు మోస్ట్లీ ఒప్పోలో రీసెంట్ ఫోన్స్ తప్పితే ఓల్డ్ ఫోన్స్కి ఏం ఆర్డర్స్ అయితే రావట్లేదు. అండ్ ఇంకా ఐఫోన్స్ చూస్తే మాత్రం ఐఫోన్స్లో 12 series, 11 series ఇప్పటికీ నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. 12, 11 series ఇప్పటికీ నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. సో పీపుల్ ఆర్ స్టిల్ యూజింగ్ దోస్ ఫోన్స్ అనమాట. అండ్ ఇంకా ఆ తర్వాత చూస్తే గూగుల్ ఫోన్స్ అయితే అస్సలు నాకైతే ఈ లేటెస్ట్ ఫోన్స్కి అడుగుతున్నారు, కానీ ఓల్డ్ ఫోన్స్ అసలు మాటే లేదనమాట. సో ఇది ఈ డేటా నేను సొంతంగా నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి నేను కస్టమర్స్ని కనుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఏదైతే నాకు ఆర్డర్ వస్తుందో ఈ ఫోన్ ఇప్పుడు సపోజ్ OnePlus 60 వాడుతున్నాను. ఈరోజు నాకు రీసెంట్గా ఆర్డర్ వచ్చింది. నువ్వు ఇంకా OnePlus 60 స్టిల్ వాడుతున్నావు అంటే, ఎస్ బ్రో వాడుతున్నాను, స్టిల్ వర్కింగ్ బ్రో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది, మంచి కెమెరాస్ ఉన్నాయి, మంచి డిస్ప్లే ఉంది, బ్యాటరీ బ్యాకప్ నాకు, సో ఈవినింగ్ కల్లా వచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను, స్టిల్ వర్కింగ్ అని చెప్పాడు. ఐఎమ్ రియల్లీ షాకింగ్. OnePlus 60 ఎప్పటి ఫోను ఒకసారి గూగుల్ చేసి చూడండి, స్టిల్ వాడుతున్నారు అనమాట. సో ఇది నేను ఎందుకు చెప్తున్నట్టు, నేను ఏదో ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి వాటి కోసమే కాదు, ఇది రియల్ డేటా అనాలిసిస్ అనమాట. ఇది మీకు మోస్ట్లీ ఎవరు చేయరు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఇంత బ్యాక్వర్డ్ చూడరు కూడా. సో దీంట్లో లాంగిటివిటీ ఎందుకు వస్తుందంటే, మెయిన్ వచ్చేసి కాంపోనెంట్స్ క్వాలిటీ శాంసంగ్ మంచిగా ఇవ్వదా అంటే, శాంసంగ్ ఫోన్స్లో కాంపోనెంట్స్ క్వాలిటీ అంతా బాగానే ఉంటుంది. ప్రాసెసర్స్ ఎగ్జినోస్ లాంటి
పోరంబోగు ప్రాసెసర్స్ అనకూడదు కానీ వరస్ట్ ప్రాసెసర్స్ పెట్టి ఆ ఫోన్స్ని పడుకోబెట్టేస్తుంది. వాటిలో హీటింగ్ ఇష్యూస్, యుఐ ల్యాగ్స్, తర్వాత వచ్చేసి బ్యాటరీ ఇష్యూ విపరీతంగా ఉంది. S22 అల్ట్రా వరకు కూడా ఇదే సమస్య. S23 అల్ట్రా ఇప్పుడు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ మొదలయ్యని చెప్పి కమ్యూనిటీలో రాస్తున్నారు. సో ఒక S24 అల్ట్రా అనేది చక్కగా ఉంది, మిగతా అన్నీ కూడా బొక్కలే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ వర్షన్ సేల్ చేయడానికి పాత వాటిలన్నింటిని తొక్కి పడేస్తున్నారు. సేమ్ సామ్సంగ్ S సిరీస్లో ప్రతి ఫోన్ అంతే. సో ఇప్పుడు S23 సిరీస్ తీసుకోండి, S23 సిరీస్, S22 సిరీస్ తీసుకోండి, వీటిలన్నింటిలో ఇదే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అండ్ వచ్చేసి మనకి యూఐ ల్యాగ్స్, సో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. ఇంక ఎవరు భయ ఆ ఫోన్ని 1 year, నేను S22 Plus వాడాను 6 months, విపరీతమైన బ్యాటరీ డ్రైన్ ఇష్యూ, రోజుకు 3 సార్లు ఛార్జింగ్ పెట్టాలి. 6 monthsకి నేను దాన్ని సేల్ చేశాను. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆండ్రాయిడ్లో. మెయిన్ ఆండ్రాయిడ్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. సో ఈవెన్ మీరు మోటో తీసుకున్నా సరే, మోటోలో అయినా సరే, నేను మోటోని ఏం సపోర్ట్ చేయట్లేదు. సో 1 or 2 yearsకి వాడడానికి అయితే ఓకే, కానీ థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ లేదా స్టెబిలిటీ ఇష్యూస్ లేదా మదర్ బోర్డ్ ఇష్యూస్ ఏదో ఒకటి తగులుకుంటుంది. మీరు చెప్పండి, మీరు మోటో ఫోన్స్ ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారో చెప్పండి. అలాగే ఇప్పుడు మీరు వాడుతున్న ఫోన్ ఏంటో కామెంట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక 2 years దాటి వాడుతున్న ఫోన్స్ ఏవో కామెంట్ చేయండి. మోస్ట్లీ లేవు పోయా. సో ఇంక సామ్సంగ్ M సిరీస్ వీటి గురించి మాట్లాడితే మదర్ బోర్డ్ ఇష్యూస్ 1 yearకి పడుకోబెట్టేస్తారు. M సిరీస్, F సిరీస్ ఇవన్నీ కూడా. సో వాటికి అయితే 1 yearకి మించి వాడలేరు. ఎక్కడ పోయే లాంగిటివిటీ ఉంది ఆండ్రాయిడ్లో. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయము, ఈ రాబోయే సేల్లో అందరూ కూడా ఇది తక్కువకి వస్తుంది, అది తక్కువకి వస్తుంది అని చెప్పి డప్పులు కొడుతున్నారు, కానీ అసలు వాటిని బ్యాక్వర్డ్ రీసెర్చ్ చేసే దానికి లైఫ్ ఎంత ఉంది, లాంగిటివిటీ ఎంత ఉంది, వాటిని ఇన్డెప్త్ కొంచెం ఆలోచిస్తే మాత్రం జనాలకైతే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు లాంగిటివిటీ లేని ఫోన్స్ లేవా అంటే ఖచ్చితంగా ప్రతి కంపెనీలో ఒకటి అరా లాంగిటివిటీ ఉన్న ఫోన్ ఉంది. సపోజ్ ఇప్పుడు OnePlusలో ప్రో సిరీస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి మంచి లాంగ్ రన్ ఇస్తున్నాయి. సామ్సంగ్లో S సిరీస్ మీరు ఇప్పటికీ S7 Edge, S8, S9 వాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ టైంలో మంచి ఫోన్స్, బట్ మిడిల్లో దెబ్బతిన్నది కొన్ని ఉన్నాయి. అలాగే గూగుల్ అయితే నేను అసలు మాట్లాడిన గూగుల్ పిక్సెల్ సిరీస్ వరస్ట్ సిరీస్. సో ఇవే బాగుంటుందని తప్ప, కెమెరాస్ బాగుంటుంది తప్ప లాంగిటివిటీకి అసలు పనికిరావు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ ఒప్పో, వివోలో అయితే పెద్ద ఫ్లాగ్షిప్ లాంగిటివిటీ ఫోన్స్ అయితే లేవు, బట్ అవేంటంటే ఒక 2-3 years వాడడానికి అయితే ఓకే. 2 years అయితే మినిమం ఒప్పో, వివో అయితే వాడచ్చు. అంతకుమించి వాటి దగ్గర నుంచి లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు అనమాట. ఇక ఏమున్నాయి కానీ ఒక ఐఫోన్ మాత్రమే. సో మీకు 3 years, 4 ఇప్పటికీ iPhone 11 అండ్ iPhone XR, iPhone X అండ్ iPhone 11 సిరీస్ వాడేవాళ్ళు స్టిల్ ఇప్పటికీ నాకున్నారు. వాళ్ళు మళ్ళీ ఆర్డర్స్ తీస్తున్నారు, మళ్ళీ నేను పంపుతున్నారు. 12 వాడుతున్నారు, 12 సిరీస్ వాడుతున్నారు, 13 సిరీస్ వాడుతున్నారు. ఎక్కువ నాకు అవే ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఐఫోన్లో ఖచ్చితంగా లాంగిటివిటీ ఉంది. ఇది గుర్తుపెట్టుకుని డబ్బులు పోగేసుకున్నా సరే మోస్ట్లీ ఐఫోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ చీప్లో చీప్ 3 సంవత్సరాలు మంచిగా పనిచేస్తుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లైఫ్ అయితే వస్తుంది. మీరు కానీ ఒక బ్యాటరీ ఖచ్చితంగా ఏదైనా సరే 1 or 2 years వాడాక బ్యాటరీ డ్రైన్ అయితే అవుతుంది, తప్పదు. దాన్ని మళ్ళీ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలి. కొన్ని ఫోన్స్లో ఆ ప్రాబ్లం, పాసిబిలిటీ లేక మదర్ బోర్డ్ ఇష్యూస్ వచ్చి పోతున్నాయి అనుకోండి. ఒక ఐఫోన్ మాత్రం స్టిల్ నా కళ్ళ ముందే, నా చుట్టుపక్కల ఉన్నలే 2 years, 3 years, 4 years, 5th year కూడా వాడేవాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా లాంగిటివిటీ విషయానికి వస్తే ఐఫోన్స్ అనే చెప్తాను. సో ఈ లాంగిటివిటీ విషయానికి ఐఫోన్స్కి వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ కూడా ఒక ప్లస్ అని చెప్పవచ్చు, అది కూడా ఒప్పుకోవాలి. ఈ లాంగిటివిటీ వాళ్ళు ఇన్బిల్ట్గా తయారు చేసిన కాంపోనెంట్స్ ఏముందో వాటి దగ్గర నుంచి మనం మొదలెడితే వాళ్ళు వాడే బోర్డ్స్ కావచ్చు, డిస్ప్లేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీయెస్ట్ వాడుతున్నారు. సో మిగతా వాళ్ళు అంత క్వాలిటీయెస్ట్ ఖచ్చితంగా ఆండ్రాయిడ్లో లేదు. అండ్ ఆండ్రాయిడ్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆండ్రాయిడే ప్రాబ్లము, ఆండ్రాయిడ్ ఓఎస్ఏ ప్రాబ్లము, ఆండ్రాయిడ్ యూఐ. అండ్ ఇది ఎందుకంటే దీంట్లో ఆండ్రాయిడ్లో 1 or 2 yearsకే ఖచ్చితంగా ఒక వర్షన్ అప్గ్రేడ్ రాగానే ఫోన్లో విపరీతమైన ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ అయితే మాత్రం పడుకోబెట్టేస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఉంది, నేను 15 వెళ్ళేసరికి నా దగ్గర OnePlus 12 కూడా నిద్రపోద్ది అనమాట. ఇది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఆండ్రాయిడ్లో దరిద్రం అయితే ఇదనమాట. ఇది నేను చెప్తే కొంతమంది అగ్రీ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ బట్ దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్ అనమాట. ఇన్ కేస్ మీరు ఈ సేల్లో ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి, నేనైతే కాదన్నా. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొంటుంటే ఒక 20K బడ్జెట్లో కొన్న ఫోనే ఆల్మోస్ట్ 2-3 years వాడుకోవడానికి వీలుగా ఉంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంటే అవి చాలా త్వరగా 1 or 2 yearsకే దెబ్బ అయిపోతున్నాయి అనమాట. కాబట్టి నేను ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి, మరీ టూ మచ్ ఫ్లాగ్షిప్ అంటే ఒక 30K వరకు వెళ్ళండి భయ, 30 to 40K వరకు. అంతకుమించి వెళ్ళేసి అని చెప్పేసి S సిరీస్లు అవి ఇవి ఎగబడి కొనొద్దు. అవి 1 or 2 years మించి వాడడానికి కూడా ఈరోజు ఫ్లెక్సిబిలిటీ లేదనమాట వాటిలో. ఇది ఉన్న మెయిన్ ఇష్యూ. సో ఇది నేను చెప్పాలనుకుంది. ఇన్ కేస్ ఈ వీడియోలో మొత్తం మీద ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతాం. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.